తండేల్ సినిమాతో తెలుగు ఆడియన్స్ ని మెప్పించిన సాయి పల్లవి ఇప్పుడు బాలీవుడ్ లో బిజీగా ఉంది. తెలుగు సినిమా ఎప్పుడు సైన్ చేస్తుందని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మలయాళంలో ప్రేమం సినిమాతో స్టార్ గా ఎదిగిన సాయి పల్లవి తెలుగులో ఫిదాతో బ్రేక్ త్రూ వచ్చింది. లవ్ స్టోరీ, శామ్ సింగ్ రాయ్, విరాట పర్వం, గార్గి వంటి చిత్రాలతో తన నటనా ప్రతిభను చాటుకుంది. చిరంజీవి వంటి స్టార్ హీరోలతో భోళా శంకర్ వంటి ఆఫర్లను కూడా కథ నచ్చకపోతే వదిలేసే సాయి పల్లవి తన స్క్రిప్ట్ ఎంపికలో ఎప్పుడూ క్వాలిటీకి ప్రాధాన్యమిస్తుంది. చివరిగా తండేల్ సినిమాతో నాగ చైతన్యతో జోడీ కట్టిన సాయి పల్లవి ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామాతో బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల మార్క్ను అందుకుంది. ఈ మూవీ తర్వాత సాయి పల్లవి తెలుగు సినిమాలు సైన్ చేయలేదు. బాలీవుడ్లో రామాయణంతో ఆమె ఫోకస్ మారడంతో తెలుగు ఆఫర్లు కొన్ని కథ నచ్చక మరికొన్ని డేట్ సమస్యలతో వదులుకోవాల్సి వచ్చింది. బలగం ఫేమ్ వేణు ఎల్దండి దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కుతున్న ఎల్లమ్మ సినిమాకు సాయి పల్లవి మొదట హీరోయిన్ గా అనుకున్నారు. అయితే డేట్ సమస్యల కారణంగా ఆమె ప్రాజెక్టు నుంచి తప్పుకోగా ఆ అవకాశాన్ని కీర్తి సురేష్ అందుకుంది. సాయి పల్లవి తదుపరి తెలుగు సినిమా ఏది సైన్ చేస్తుందని ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది. సాయి పల్లవి ప్రస్తుతం బాలీవుడ్ లో ఏక్ దిన్ అనే రొమాంటిక్ డ్రామాతో జునైద్ ఖాన్ తో హిందీ డెబ్యూ చేస్తోంది. అలాగే నితీష్ తివారీ దర్శకత్వంలో రామాయణలో సీతగా సాయి పల్లవి, రాముడుగా రణబీర్ కపూర్ తో కలిసి నటిస్తోంది. ఈ రెండో భాగాల మహా చిత్రం 2026, 2027 దీపావళి సందర్భంగా విడుదల కానున్నాయి. తెలుగులో సాయి పల్లవి ఎంచుకునే కథలు ఎప్పుడూ ప్రత్యేకమైనవి. ఫిదాలో భానుమతిగా తెలంగాణ యాసలో, గార్గిలో న్యాయం కోసం పోరాడే అమ్మాయిగా, తండేల్లో మత్స్యకార కుటుంబానికి చెందిన యువతిగా ఆమె నటన అభిమానులను ఆకట్టుకుంది. బాలీవుడ్లో బిజీగా ఉన్నప్పటికీ తెలుగు ఆడియన్స్ పై సాయి పల్లవికి ఉన్న అభిమానం వేరే. సాయి పల్లవి 2026లో బాలీవుడ్ ప్రాజెక్ట్స్ పూర్తి చేసిన తర్వాత తెలుగులో కొత్త సినిమాపై సైన్ చేసే అవకాశం ఉంది. ఈ సినిమా స్టార్ హీరోతోనా లేక కొత్త దర్శకుడితోనా అనేది ఆసక్తికరంగా మారింది. సాయి పల్లవి సుకుమార్, కొరటాల శివ వంటి దర్శకులతో పనిచేసే ఛాన్స్ ఉందని, లేదంటే కొత్త కథతో యూత్ఫుల్ డ్రామా ఎంచుకోవచ్చని టాక్.